ప్రభు ఎవ్వరికి ఎప్పుడు ఆలస్యం చేసే దేవుడు కాదు. వాస్తవానికి మన కలిగిన శోధనలు బట్టి మనం ఇట్లా ప్రార్థన చేస్తున్నాం, ప్రభా నాకెందుకు ఆలస్యం చేస్తున్నావు? అందరికీ పనులు చాలా త్వరగా అయిపోతున్నాయి, నాకు మాత్రం ఎందుకు ఆలస్యం చేస్తున్నావు? శ్రమ భారాన్ని మొయ్యలేకపోతున్నానయ్యా, కుటుంబ పరిస్థితి అసలు బాగలేదయ్యా, నా చేతులు బలహీనపడిపోయాయి, నా మనస్సు మనోవేదన చేత నింపబడింది, ఏంటి ప్రభు ఎందుకు ఆలస్యం చేస్తున్నావు అని మనం ప్రభుని అడుగుతున్నాం. కానీ ప్రభు ఎన్నడూ ఆలస్యం చేసే దేవుడు కాదు. ఏ సమయాన్ని ఏది అవసరమో సమస్తమో నీకు దయచేయగలిగిన దేవుడు. ఏ టైంలో నీ గమ్యాన్ని మార్చాలో, ఏ టైంలో ఎవరిని నీ దగ్గరికి పంపించాలో, ఏ టైంలో ద్వారాలు తెరవాలో ప్రభు నీ కోసం ముందుగానే నిర్ణయించాడు. వాస్తవానికి చెప్పాలంటే నీకిచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చడానికి ఆయన ఆశపడుతున్న దేవుడు ఆయన. దేవుని వాక్యలో స్పష్టంగా రాయబడిన మాట ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 11వ మాట చదవగలిగితే, మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై, ఇర్మియా నీకేమి కనబడుచున్నదని సెలవిచ్చాను. అందుకు బాదం చెట్టు చువ్వ కనబడుచున్నదని నేను అనగా, యెహోవా నీవు బాగుగా కనిపెట్టితివి, నేను చెప్పిన వాక్యం నెరవేర్చుటకు నేను ఆతురపడుచున్నానెను. ఆయన ఇచ్చిన వాక్యాన్ని నెరవేర్చడానికి ఆయన ఆతురపడుచున్న దేవుడు ఆయన.